హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. అండ్ ఈరోజు ఏంటంటే నా కొత్త లెర్నింగ్, ఎందుకంటే ఈ థింగ్ రియల్గా సోషల్ మీడియా లేని వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఎవరైనా నిజంగా ఎడ్యుకేటెడ్ అండ్ లెర్న్ ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవడానికి వాళ్ళైతే సోషల్ మీడియా యూజ్ చేయట్లే. అండ్ ఇది ట్రూ ఉన్నాయి డూస్ అండ్ చాలా థింగ్స్ అయితే ఆడుండొచ్చు అండ్ గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అప్పట్లో ఏంటంటే రియల్గా మనకి సోషల్ మీడియా ఉండేదే కాదు, ఓన్లీ న్యూస్ ఛానల్స్ ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న ట్రెండ్లో మనం అయితే వాల్యూ థింగ్స్ యాడ్ చేసుకోవాలి, లైఫ్లో ఎడ్యుకేట్ అవ్వాలి, మన సెల్ఫ్ కొన్ని థింగ్స్ అయితే నేర్చుకోవడానికి సోషల్ మీడియా అయితే చాలా ఇంపార్టెంట్. బికాస్ న్యూస్ ఛానల్ని కవర్ చేయండి, మనమైతే చాలా వరకు కవర్ చేస్తున్నాం. బికాస్ క్రియేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు చేసే కష్టమైన రీసెర్చ్ అయినా ఇట్ డెఫినెట్లీ యాడ్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ లైఫ్ అనమాట. సో ఎప్పుడైనా అండ్ ద పీపుల్ హూ రియల్లీ అదే నేర్చుకుందాము అనే వాళ్ళకి సోషల్ మీడియా ఇస్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకు చెప్పాలంటే, సో ఏదైనా మంచి అయినా చెడైనా ఎవ్రీథింగ్ త్రూ సోషల్ మీడియా. అండ్ గుడ్ హ్యాబిట్స్ కోసం వీ కెన్ వాచ్, కానీ మరీ ఎక్కువ టైం అయితే వీ కాంట్, అండ్ మన టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా ఇప్పుడు ఎడ్యుకేట్ అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఈ థింగ్స్ ఎక్కడి నుంచో ఎక్కడికో దారి తీసే చాలా విషయాలు అయితే మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఎక్కడంటే ఇప్పుడు ఎక్కడో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ వరల్డా, ఏదైనా సరే ఎక్కడి నుంచైనా గ్రాస్ప్ అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ అది ఒకవేళ వాల్యుబుల్ అయితే అది వైరల్ అవుతుంది. సో ఎందుకంటే షేర్స్ చేస్తారు, సేవ్స్ చేస్తారు. సో ఈ థింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే, సో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు, అండ్ ఎడ్యుకేట్ కాని వాళ్ళు అలానే ఉంటున్నారు. సో నేనేమంటున్నా అంటే, స్ప్రెడ్ ది న్యూస్ కదా. సో ఎప్పుడైతే మనం స్ప్రెడ్ చేస్తామో ద థింగ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు నేర్చుకుంది ఇంకొకరికి చెప్పండి, ద్వారా నలుగురు అయితే కొన్ని విలువైన మాటలు లేకపోతే అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఈ రోజుల్లో ఎవరు చెప్తారు అని అనుకోవచ్చు, బట్ చెప్పాలి. అండ్ తెలియని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుందని నా ఫీలింగ్. సో అదే అంటున్నా, బికాస్ మనలో మనమే దాచుకొని ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. సో ఎవ్రీ పాసిబుల్ అనేవి షేర్ చేసుకుంటే సో కనీసం కొందరికైనా ఉపయోగపడుతుందని నేనైతే ఈ థింగ్స్ చెప్తున్నా. సో ఈ థింగ్స్ చాలా వాల్యుబుల్, బికాస్ ఒక మనిషి నిజంగా మారాలి అండ్ మారే థింగ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో వాళ్ళు కవర్ చేస్తున్నారు హౌ ద పీపుల్ జనరేషన్స్ ఆర్ లివింగ్, అండ్ చాలా థింగ్స్ అయితే నేర్చుకోవచ్చు. సో నేనేం చెప్తున్నానంటే, ఏదైనా బిల్డింగ్ కావడానికి టైం పడుతుంది. సో నేను అదే స్టేజ్లో ఉన్నా అనమాట. సో తెలుసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి అండ్ తెలియపరచండి. సో దీనికంటే బెస్ట్ థింగ్ అయితే తెలీదు. అండ్ నువ్వెంత చెప్తే చేయగలిగితే యూ కెన్ లెర్న్ మోర్, బట్ ఎర్న్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కాకపోయినా త్వరలో అయితే వస్తుంది అనమాట. సో ప్లీజ్ ఇవన్నీ ఎలా అంటే అలా మార్చుకోవాలి మన థింగ్స్. సో పాజిబిలిటీస్ ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉంది. సో నువ్వు ఎలా ఎడ్యుకేట్ అవుతున్నావు, నీ థింగ్స్ ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది ముఖ్యం. సో టైం వేస్ట్ చేసుకుంటున్నావా, లేదా ఒక థింగ్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ద రియల్ లైఫ్ థింగ్స్ అయితే యు ఆర్ గ్రేట్. సో ఈ థింగ్స్ చాలామంది చెయ్యరు, బికాస్ ఎందుకులే మనకి ఇప్పుడు అని అనుకుంటారు, టైం వేస్ట్ అని అనుకుంటారు. బట్ రియల్ థింగ్ ఏం తెలుసా, ఎవ్రీ వన్ ఈజ్ లెర్నింగ్. అండ్ క్రియేటర్ అనే వాళ్ళు చాలా అయితే దే ఆర్ అంటే ఆలోచించి డిఫరెంట్ థింగ్స్ అయితే అనలైజ్ చేసి చెప్తారనమాట. సో ఆ రీసెర్చ్కి ఆ థింగ్స్కి హ్యాండ్స్ ఆఫ్. బికాస్ ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని నలుగురు అంటే ఎక్కడ వరల్డ్ మొత్తం కవర్ చేస్తారు
కదా. సో నేనేం చెప్తున్నానంటే, సో ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీ క్రియేటర్, బికాస్ అందరూ న్యూ థింగ్స్ చెప్పడానికి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చేయడానికి ప్రతి ఒక్కరి ప్రయత్నం. సో పతనం కాదు, ప్రయత్నం. సో మీకు అది చిన్నది అవ్వచ్చు, బట్ ద థింగ్ ఎవరైతే స్ట్రగుల్ చేసి థింగ్స్ అయితే అడాప్ట్ చేసుకొని థింగ్స్ అయితే నేర్పుతారో, సో హ్యాండ్స్ అప్ టు దెమ్. సో ఎందుకంటే రీల్స్ వచ్చినా లేకున్నా, వ్యూస్ వచ్చినా రాకున్నా, అండ్ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం కదా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బికాస్ ఐఎమ్ డూయింగ్ ఏ థింగ్ కన్సిస్టెంట్లీ. అండ్ అరే ఇవ్వాలొద్దు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోవట్లే, బట్ ఏంటంటే లేట్ అయినా ఏదైనా మనం చేసి తీరాలి. సో ఎందుకంటే మధ్యలో గివ్ అప్ ఇవ్వద్దు. అంటే మనం చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో వెనుకకి తగ్గొద్దు, తగ్గావా పడ్డావే. సో ఈ థింగ్స్ మీరు ఎన్ని గమనించినా యూ హ్యావ్ టు డూ. అండ్ నెగిటివ్ వస్తే రాని, పాజిటివ్ వస్తే రాని, కానీ మనమంతు పాజిటివ్గా ఉండేటట్టు మన మైండ్ సెట్ అయితే బిల్డ్ చేసుకోవాలి. సో నేను ఎన్ని రోజులు వాకింగ్ చేస్తున్నా, నాకైతే బాడీ చేంజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ బికాస్ ఇది వాకింగ్ డైలీ కన్సిస్టెంటీ అంటే ఇదేనేమో. సో బాడీలో థింగ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో అప్పుడు అనుకునేవాడిని, అరే ఒక్క ఇయర్ వాకింగ్ చేస్తే మార్నింగ్ లేచి ఏదైనా ఒక థింగ్ అవుతుందని. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు తీసుకోలే ఛాలెంజ్, ఇప్పుడు తీసుకొని ఆర్గనైజ్డ్గా వర్క్ చేస్తున్నా కదా కన్సిస్టెన్సీతో. సో అయితే నేనైతే నేర్చుకున్నాయి. సో కొన్ని థింగ్స్ మన దాంట్లో నేర్చుకోవాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో వన్ ఆఫ్ ద థింగ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ and completed 125 days ahead. And సో ఇది హ్యాపీ ఫీలింగ్, బికాస్ ఇప్పుడు ఎంతోమంది స్పోర్ట్స్లో ఉంటారు. సో రియల్లీ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనుషులకి, అండ్ చాలామంది మిస్ అవుతారు. అండ్ నాకంటే బాగా పర్ఫామ్ చేయొచ్చు, బికాస్ వాళ్ళు రికార్డ్ చేయరు కానీ నేను రికార్డ్ చేస్తున్నా, అంతే తేడా. బట్ స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది. సో ఐ ఆల్సో బిలీవ్. అండ్ కానీ మనం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాం కదా. సో హ్యాపీగా ఉండాలి. సో ఏం చేసినా కానీ ప్లీజ్ బీ హ్యాపీ. అండ్ నా దగ్గర ఉన్న థింగ్స్తో నేనైతే మోల్డ్ అవ్వడానికి, థింగ్స్ నేర్చుకోవడానికి అయితే ఐఎమ్ రెడీ. సో హెజిటేషన్ ఏం లేదు, కానీ కొన్ని థింగ్స్ మెల్లగా అవుతానే మనకి చాలా ఉపయోగం. అండ్ నేను ఇప్పటివరకు ఎవరిని హర్ట్ చేయలేదు, అండ్ బయట ఆఫ్లైన్లో. సో చాలా వరకు ఐ విల్ బీ యాజ్ యూజువల్. అండ్ కెమెరా ముందుకు వచ్చేసరికి కొంచెం అలసట, కొంచెం ఏ థింగ్ అయితే వస్తుంది. ఎందుకు చెప్పాలంటే ఆయాసం, ఎందుకంటే చాలా వరకు వాకింగ్ చేసి వస్తా కాబట్టి ఆయాసం వస్తుంది. సో అంతే. సో నెవర్ గివ్ అప్, మన పనిని మనం చేసుకుంటూ ఉండాలి. సో ఎవరేమన్నా అనుకున్నా అనుకోకపోయినా, సో యువర్ లైఫ్, యువర్ వాల్యూస్ విల్ బీ విత్ యూ. అండ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ బీ మైండ్ బ్లోయింగ్ మై ఫ్రెండ్. సో ఇది ఈ జనరేషన్స్కి 90s కిడ్స్ అయితే ఆల్రెడీ దే హ్యావ్ మచ్ బిగ్గర్ దెన్ ఐడియా అబౌట్ మీ. కానీ వచ్చే తరానికి ఐ విల్ డెడికేటెడ్ దిస్ పేజ్ టు మై కంట్రీ. అండ్ ఎప్పుడైతే ఈ థింగ్స్ నేర్చుకుంటారో అండ్ ఇంప్లిమెంట్ చేస్తారో, హ్యాండ్స్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ టాపిక్స్ నిన్న మొన్న ఒక్కరోజు కాదు, బికాజ్ నా ఎక్స్పీరియన్స్ అంతా నేను ఇలా పెడుతున్నాను అనమాట. సో కొంచెం మోటివేషన్ ప్రతి దాంట్లో ఉంటుంది, ఇన్స్పిరేషన్, కానీ కొత్త ఐడియాస్ చాలా అయితే నేర్పిస్తా. సో ఇంకా మీకు సజెషన్స్ కావాలి అండ్ కొత్త థింగ్స్ నేర్చుకోవాలి అంటే, అండ్ నాట్ టు ఏఐ ఇవన్నీ కాదు, మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఒకటే. సెల్ఫ్. అండ్ నాలో జరిగిన విషయాలు అండ్ మంచి విషయాలు,
తప్పు చేయకూడని విషయాలు అయితే మా పేజ్లో నా ఛానల్లో ఉంటాయి. సో ప్లీజ్ వాచ్ దెమ్. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ బికాస్ అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి అండ్ గుడ్ థింగ్స్ రావాలి కంట్రీకి. సో చీప్ థింగ్స్ అనొద్దు కానీ బట్ దీస్ ఆర్ ద హార్డెస్ట్ థింగ్ బికాస్ ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయకుండా ఆగదు. మన ప్రయత్నం యథావిధిగా నడుస్తూనే ఉండాలి. సో ఎప్పుడు ఎవరికి ఎక్కడి నుంచి థింగ్స్ వస్తాయో తెలీదు, బట్ బీ కన్సిస్టెంట్ అండ్ డూ థింగ్స్ ఫార్ బెటర్. అండ్ ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. ఎందుకంటే ఎవ్రీ లీడర్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ గ్రేటెస్ట్ స్ట్రగుల్స్. అండ్ ఒక్కసారి చూసుకోండి, ఎవరైనా సరే అంత సాధారణంగా పైకి రాలేదు. సో హార్డ్ వర్క్ మన దగ్గర ఉంది అండ్ గుడ్ థింగ్స్ మనం నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో అందుకే మనకైతే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఎవరైనా స్ట్రగుల్స్ చేస్తున్నారంటే హ్యాండ్స్ అప్ బికాస్ దే ఆర్ బిల్డింగ్ దేర్ థింగ్స్. సో మీరు కూడా మ్యాడ్ ఉంటే మీకేమన్నా చెయ్యాలి 20 to 30 లేదా ఇప్పుడున్న జనరేషన్లో 10 to 20 ఈజ్ మ్యాక్సిమం దే ఆర్ బీయింగ్ బిలియనర్స్. సో ప్లీజ్ ఈ థింగ్ అయితే చాలామందికి షేర్ చేయండి సో దట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సోషల్ మీడియా పవర్ ఏంటో ఈ అన్ని వీడియోలో తెలుస్తాయి. అండ్ ఇది చాలా సింపులే బట్ రియల్గా డిస్ట్రాక్షన్స్ అంటాం కానీ ఇఫ్ యూ ఫాలో ఇన్ ఎ పాజిటివ్ అండ్ ఒక టైం పెట్టుకోవాలి, లేదా ఒక 1 hour లేదా 30 minutes to 20 minutes అట్లీస్ట్. అండ్ అల్గారిథం కూడా అదే సజెస్ట్ చేస్తుంది నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావు. సో ఇన్స్టాగ్రామ్ వాడని యూట్యూబ్ వాడని జనాలంటూ ఈ రోజుల్లో లేరు, కానీ ఎక్కడో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ కాదు కానీ యూట్యూబ్ అయితే వాడతారు. సో అది యూట్యూబ్ అయితే అందరు వాడతారు అండ్ ఇన్స్టాగ్రామ్ యూతే వాడతారు. సో దిస్ ఈజ్ ద చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేను చెప్పేది. అండ్ ఇప్పుడున్న ప్రజలకి అండ్ యూత్కి జెన్జీ దే డోంట్ హ్యావ్ ద పేషెన్స్. సో అట్లీస్ట్ నలుగురు ఇన్స్పైర్ అవుతారు మన నుంచి అని నేనైతే ఈ థింగ్స్ నేర్పుతున్నా. సో ఈ థింగ్స్ చాలా ఉండొచ్చు బికాస్ ఇఫ్ యూ రియల్లీ ఇంప్లిమెంట్ కదా యూ విల్ బీ చేంజ్ మచ్ ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడు చెప్తా. సో ఐఎమ్ ఏ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్. నేనైతే ఏమీ నెగిటివ్ అయితే చేయను. సో నా లెర్నింగ్ మీకు ఎర్నింగ్ అవ్వాలని నేనైతే చెప్తున్నా. అండ్ చాలామంది రియల్గా దే విల్ ఏమంటారు చేయకుండా వదిలేస్తారు, బట్ మనం అలా ఉండొద్దు, చేస్తూనే ఉండాలి. ప్రయత్నం మనది, సంకల్పం మనది. ఓటమిని అంగీకరిస్తే ఓడిపోయినట్టే లెక్క. సో ట్రై దీస్ థింగ్స్ బికాస్ ఎవరు చేయలేనిది నువ్వు చేస్తున్నావు అంటే యు ఆర్ ఆల్రెడీ ఏ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ యువర్ జర్నీ. సో చాలా అయితే ఇంప్రూవైజ్ అండ్ థింగ్స్ అయితే నేర్చుకుంటూ అడాప్ట్ చేస్తూ మనం అయితే సక్సీడ్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో కొంచెం థింగ్ అయితే ఏంటి అంటే ఎప్పుడు మన సక్సెస్ అని అందరూ ఎదురు చూస్తారు ఫ్రెండ్స్. సో ఆ సక్సెస్ని మనం నిరూపించుకుందాం. సో నిరూపించుకొని థింగ్స్ అయితే చేయాలి. సో ఆదర్శంగా నిలబడాలంటే సోషల్ మీడియా ఈజ్ ఎ కరెక్ట్ ప్లాట్ఫామ్. సో అండ్ నువ్వు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నావు అంటే సో నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఏదైనా సరే నేను చేయగలుగుతా, చేసేస్తా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 to 6 months విత్ ఆల్ మై సాక్రిఫైస్ అంటే యూ కెన్ డూ, యూ విల్ డూ. ఇన్ఫ్యాక్ట్ ఎంత తెలుసా, అండ్ నువ్వు ఒక 6 months 1 year ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తే యు ఆర్ ఆటోమేటికల్లీ విన్నింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ డూ ద థింగ్స్ అండ్
హెల్ప్ ఈచ్ అదర్ అని చెప్పాలి అండ్ ఎడ్యుకేట్ ఈదర్స్ సో దట్ some of the people who are not using the social media can find something good knowledge about yourself and from your side. సో ఇది ఎప్పుడైతే నువ్వు చేయలేదో యూ విల్ నాట్ బీ అండ్ ఫర్దర్గా నీకైతే ఐడియాస్ ఉంటాయి బట్ యూ విల్ హ్యావ్ ద ఐడియాస్ ఇన్ యూ ఓన్లీ, అవి బయట వాళ్ళకి తెలీదు. అండ్ నీ ఎక్స్పీరియన్సెస్ నువ్వు ఎందుకు బయట పెడుతున్నావు అని చెప్తే సో అట్లీస్ట్ సమ్ పీపుల్ కెన్ చేంజ్ దేర్ మైండ్ సెట్ అండ్ థింగ్స్. సో పేషెన్స్ అయితే ఉండాలి. సో ఇదైతే నేను చెప్పగలుగుతా. సో డ్యామ్ షూర్ సంబడి ఆర్ వన్ డే ఆర్ అదర్ డే దే కెన్ చేంజ్ ద థింగ్స్. సో ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించి మనం రిపీటెడ్గా లేదా అస్తమానం దాని గురించి ఆలోచించి ప్రయత్నిస్తే యూ విల్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. సో ప్లీజ్ డూ ద థింగ్స్ అండ్ హ్యావ్ ఎగ్జైట్మెంట్ ఇన్ ఫర్దర్ డేస్. సో మనమైతే స్టార్ట్ చేయండి. ఎనీథింగ్ అనుకున్నది అనుకున్నట్టు జరిగేటట్టు మనం ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఎఫర్ట్స్ ఎప్పుడు వృధాగా పోవు, మళ్ళీ నీకే వస్తాయి. సో డోంట్ వరీ, ఎఫర్ట్స్ విల్ కమ్ బ్యాక్ యూ. అండ్ నీ పక్క ఎవరు లేరు, నీతో ఎవరు లేరంటే గాడ్ ఈజ్ బిహైండ్ యూ. డోంట్ వరీ ఎనీథింగ్ ఫర్ ఎనీ వాల్యూ లేదని అనుకోవచ్చు. సో వాల్యూ ఉంటుంది. ఈ లైఫ్ చాలా షార్ట్. సో హ్యావ్ ఎ గుడ్ మెమరీస్ అండ్ చాలా అనుకున్నట్టు చేసేయండి. ఎప్పుడు ఓవర్ థింక్ అవ్వద్దు. సో సీ యూ సైనింగ్ ఆఫ్ అండ్ మళ్ళీ కలుద్దాం డిఫరెంట్ వీడియోలో. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై.